భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం అమలు కారణంగానే నేడు ప్రతి ఒక్కరూ ఆ ఫలాలను అందుకోవడం జరుగుతుందని జిల్లా పరిషత్ సీఈఓ ఎస్ లక్ష్మణరావు, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావులు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జెండాను జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు ఎగురవేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, జెడ్పీ సీఈఓలు గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ మల్లికార్జున, జెడ్పీ ఉద్యోగుల సంఘం నాయకులు ఆర్వీవీ రమేష్, విహెచ్ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, ఎం బుజ్జిబాబు, మూర్తి, ఇతర పరిపాలనా అధికారులు, జెడ్పీ సెక్షన్ అధికారులు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. చాలా గొప్పగా మన జిల్లాకి చెప్తున్నారు, స్టేట్లో కూడా కమిషన్ వాల్స్లో కూడా. సో అలాగే నేను వచ్చిన ఇది 5వ నెల నేను చూస్తున్నాను, చాలా చక్కగా అందరూ కూడా పనిచేస్తున్నారు. అండ్ ఈ సందర్భంగా మన సిబ్బంది అండ్ మన ఎంపీఓస్కి కొంతమందికి కలెక్టర్ గారు కెరియర్లో ఈరోజు అవార్డ్స్ ఇచ్చారండి. కంగ్రాచులేషన్, కమెండేషన్ అవార్డ్స్ ఇచ్చారు, ఇండికేషన్ అవార్డ్స్ ఇచ్చారండి. సో వాళ్ళు అందరూ రిప్రజెంట్ చేస్తున్నారండి. 5నే బాగా చేశారు కాదు, మనం కూడా బాగా చేశారు. మనతో పాటు వాళ్ళు మంది గుర్తించారు. ఇలాగే ఎవ్రీ ఇయర్ కూడా మనం అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సార్ పర్మిషన్తో పాటు నెక్స్ట్ ఆగస్ట్ 15కి మన సెలబ్రేషన్తో పాటు మనం కూడా మన సిబ్బందికి ఇక్కడ సర్టిఫికేట్స్ అప్రిషియేషన్ ఇవ్వాలని చిన్నమైన నా ఆలోచన అండి. సార్ పర్మిషన్ అండి. నాకు తెలిసి ఎంతో కష్టపడుతున్నారు. జిల్లాలకు లిమిటెడ్గా ఉంటుంది, దగ్గరగానే ఉంటుంది. కానీ మనం ఇక్కడ చాలామంది ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి చిన్న మన సాయం ఏంటంటే అది అప్రిషియేషన్ మనకి ఈరోజు. నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు మీకు కూడా కొంచెం ఉత్సాహం ఉంటుంది. ఆగస్ట్ 15కి మనం ప్లాన్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన యొక్క సాంప్రదాయాలకి, మన యొక్క నడవడికి అనుగుణంగా మనం ఒక నిర్దిష్టమైనటువంటి రూల్స్ అన్నింటినీ తయారు చేసుకుంటాం. అదే రిపబ్లిక్ డే దినోత్సవ వేడుక యొక్క ముఖ్యాంశం అదన్నమాట. మనం చేసుకునేది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం స్వతంత్రంగా మన భారత సంస్కృతిని ఎలా పునరుద్ధరించుకోవాలి, రాజ్యాంగాన్ని ఎలాగ మనం రక్షించుకోవాలి, దాన్ని ఎలాగ రాజ్యాంగబద్ధంగా మనం నడుచుకోవాలనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను తయారు చేసుకుని ఆ విధంగా మనం ఈ రోజు వరకు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా మనం ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన గౌరవాన్ని కాపాడుకుంటూ మన భారతదేశాన్ని రక్షించుకుంటూ ఉన్నాము. ఇదే సాంప్రదాయాన్ని మనం ఇక ముందు కూడా కొనసాగించి మనందరం కూడా ఎంప్లాయీస్ అవ్వచ్చు, రాజకీయవేత్తలు అవ్వచ్చు, పౌరులు అవ్వచ్చు, అందరం కూడా మన భారతదేశాన్ని మంచి దేశంగా ప్రపంచ చిత్రపటంలో చిత్రించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మనందరం ఆ విధంగా అడుగులేసి ముందుకు నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.